వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 షెడ్యూల్డ్ కులాలలోని 59 కులాలకు సంబంధించినటువంటి ఉపవర్గీకరణ నిమిత్తము తెలంగాణ ప్రభుత్వము డాక్టర్ షమీమ్ అఖ్తర్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గారి అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ రాష్ట్రమంతటా పర్యటించేసేసి ఏవైతే గతంలో జిల్లాలుగా ఉన్నటువంటి ఉన్నాయో అవిభక్త జిల్లాలు ఉన్నాయో వాటన్నిటిని పర్యటన చేయడం జరిగింది. ఈరోజు పర్యటనలో భాగంగా ఆఖరణ ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చాము. ఇప్పటి వరకు 9 జిల్లాల్లో అంటే ప్రారంభం సంగారెడ్డి జిల్లా అంటే పాత మెదక్ జిల్లాతో మొదలెట్టి ఆదిలాబాద్ జిల్లా వరకు వచ్చాము. ఇక్కడ ఏంటంటే షెడ్యూల్డ్ కులాల్లో ఉన్నటువంటి 59 కులాల వ్యక్తుల్ని వాళ్ళ యొక్క సంఘ ప్రతినిధుల్ని నాయకుల్ని కలవడం జరుగుతుంది. వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకుంటున్నాం. వర్గీకరణ ఉండాలా ఉండకూడదా, ఉంటే ఎలా ఉండాలి, ఏమేమి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, తర్వాత వాళ్ళకు వర్గీకరణ తర్వాత రిజర్వేషన్ శాతం ఎంత ఉండాలి, ఏంటి వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి ప్రోత్సాహకాలు లభించాలి అనేటువంటి దానిపైన వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తున్నాము. అలాగే వారితో సంభాషించి వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా తెలుసుకుంటున్నాము. ఈ తర్వాత ఏంటంటే ఈ అధ్యయనం తర్వాత మేము రాష్ట్రంలో ఈ 59 కులాల వాళ్ళు విద్యా విషయకంగా అంటే ఏ రకమైనటువంటి కోర్సుల్లోనూ తర్వాత ఏ రకమైనటువంటి కాలేజీల్లోనూ ఏ స్థాయి చదువులు చదువుతున్నారనేటువంటి దాన్ని కూడా షెడ్యూల్డ్ కుల అభివృద్ధి శాఖ వాటి యొక్క డేటాబేస్ నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే ఈ 59 కులాలకు చెందినటువంటి వారు ఏ ఉద్యోగాల్లో ఉన్నారు, ఎంతెంత మంది ఉన్నారు రాష్ట్రంలోనే అంటే దాదాపు 94,000 మంది ఉద్యోగులు ఉన్నట్టుగా మాకు లెక్కలు ఉన్నాయి. అంటే రెగ్యులర్ ఉద్యోగులు వాళ్ళ లోపల ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనేటువంటి డేటా కూడా తెప్పించుకున్నాము. అలాగే ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిధులు అందినటువంటివి కూడా ఏ కులాల వాళ్ళకు ఎంతెంత సొమ్ము అందింది, ఎంతమంది ప్రయోజనం పొందారనేటువంటివి కూడా తీసుకున్నాము. దాంతోపాటు రాజకీయపరమైనటువంటి ప్రయోజనాలు ఎవరికి ఈ 59 కులాల్లో ఏ కులాల వాళ్ళకు అందిన వాళ్ళలో ఎవరికి ఎక్కువగాను ఎవరికి తక్కువగాను అందాయి అనేటువంటిది కూడా మేము అన్ని సమాచారాన్ని వివిధ శాఖల నుంచి వివిధ ఆఫీసుల నుంచి తీసుకుంటున్నాము. ప్రస్తుతానికి ఈ సమాచారం అంతా మా దగ్గర చేరింది. అలాగే జనాభా గణనకు సంబంధించింది 1981 జనాభా గణన, 2011 జనాభా గణన, అలాగే ఇప్పుడు కుల వర్గీకరణ కులాల గణన అనేటువంటి దాన్ని కూడా తీసుకుని చేసి వీటన్నిటిని పరిశీలించి ఒక నిర్ణయాత్మకమైనటువంటి అనలిటికల్గా ఉన్నటువంటి దానిపైన అధ్యయనం చేసిన తర్వాత జస్టిస్ గారు ఈ కమిషన్ యొక్క రిపోర్ట్ను ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. అంటే మీ కమిషన్ యొక్క బాధ్యత కానీ కమిషన్ యొక్క ఆలోచన ఏంటంటే ఈ ఉపవర్గీకరణ పైన అధ్యయనం చేయడం మట్టుకే. కానీ ఏంటంటే షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన కొంతమంది మతం మారి క్రిస్టియన్లుగా మారి అయినప్పటికీ వాళ్ళు మళ్ళీ ఎస్సీలుగా రిజర్వేషన్ పొందుతున్నారనేటువంటి దానిపైన మా కమిషన్కు వ్యవస్థ లేదు. అంతవరకు మాకున్నటువంటి అప్పగించిన పనిలో భాగం కాదు. కానీ జిల్లా కలెక్టర్ గారు ఏంటంటే జిల్లా కలెక్టర్ దగ్గర డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ కమిటీ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అలాంటి మతం మారి కూడా షెడ్యూల్డ్ కులాల యొక్క ఫలాలు పొందుతున్నటువంటి వారిపైన ఏ వ్యక్తి అయినా కూడా సంస్థ అయినా కూడా కంప్లైంట్ ఇవ్వవచ్చు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన కలిగిన కమిటీ విచారణ చేసి నిజంగా అలాంటిది ఉంటే అటువంటప్పుడు వాళ్ళకు ఇచ్చినటువంటి కుల సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. వాళ్ళు పొందిన ప్రయోజనాల పైన కూడా ఏంటంటే చర్య తీసుకోవడం అనేటువంటి జరిగింది. దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి సమర్పించే ఆఖరి దశలో ఉన్నది. మేము దాన్ని కూడా పరిశీలన చేస్తాము. ఎందుకంటే ప్రభుత్వం నుంచి కూడా ఆ రిపోర్ట్ కూడా తెప్పించుకునేసి చూడడం జరుగుతుంది. ఈ కమిషన్ వారి రిపోర్టు అందే సమయానికల్లా కులగణన రిపోర్ట్ కూడా అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం. అవును, కొన్ని కులాల వారు ముఖ్యంగా మాలా కులస్తులు అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాంటి అభ్యంతరం కూడా తెలియజేశారు. జస్టిస్ గారు సుదీర్ఘ కాలం అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. హైకోర్టులో 2016 సంవత్సరం నుంచి 2022 సంవత్సరం పూర్తి స్థాయి 6 సంవత్సరాలు హైకోర్టు జడ్జిగా చేశారు. వారు దాన్ని పరిశీలించి రాజ్యాంగానికి అనుకూలంగా ఉందా లేదా అనేటువంటి దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. తీసుకొని వారు ఈ సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకత్వాల అనుసారంగా దీనిపైన రిపోర్ట్ సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు
ఎస్సీ వర్గీకరణ కమిషన్ చీఫ్ జస్టిస్ గారు షమీమ్ అఖ్తర్ గారు వచ్చిండ్రు. దీనికి మాల సంక్షేమ సంఘం డిస్టిక్ తరపు నుంచి మేము ఒకటే కోరుతున్నాం. ఈరోజు ఏదైతే వర్గీకరణ పేరు మీద వచ్చిర్రో ఈ వర్గీకరణ చేయడం అనేది రాజ్యాంగానికి పూర్తి విరుద్ధం. ఏదో సుప్రీంకోర్టు అది చాలామంది ఏమనుకుంటున్నారు అంటే ఇది జడ్జిమెంట్ అనుకుంటున్నారు. ఆ జడ్జిమెంట్ కాదు, అది ఓన్లీ సర్క్యులర్ మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వాలకు ఓన్లీ గైడ్లైన్స్ మాత్రమే ఇచ్చింది. ఆర్టికల్ 341 ప్రకారం ఏదైతే బాబాసాహెబ్ రాజ్యాంగం రాసిండో దాని ప్రకారం మేము చేయాలని చెప్పి కోరుతున్నాం. కానీ ఈ ప్రభుత్వాలు మేఘాల మీద ఎస్సీలను వర్గీకరించాలన్న ఉద్దేశంతో ఎస్సీలను విడదీసి వాళ్ళకు ప్రభుత్వాలకు కావాల్సిన బెనిఫిట్ని ఓటు రాజకీయాలు చేస్తున్నాయి. నిజంగా ఈ ప్రభుత్వాలకు దమ్ము ధైర్యం ఇట్లుంటే బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 341 ప్రకారం మేము చేయండి. దాని ప్రకారం ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి పార్లమెంట్కి పంపాలా. పార్లమెంట్లో 1/3 మెజారిటీతో ఆమోదించినట్టయితే అది కాన్స్టిట్యూషన్గా మారుతుంది. అటువంటిది ఏం చేయకుండా ప్రభుత్వాలు ఓటు రాజకీయాల కోసం సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఇస్తే అది మీరు చేస్తారా చెయ్యారా మీ దాన్ని బట్టి చూడండి అని చెప్తే చాలామంది మా సోదరులు కానీ ఇతరులు కానీ ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది దీన్ని ఎవరు ఆపరు అని చెప్పి ఆ విధంగా చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మా ఒపీనియన్ అయితే ఒకటే, ఈ వర్గీకరణ అనేది జరగకూడదు. మాలలు ఎక్కడ కూడా ఏ జాతికి ఏ కులానికి వ్యతిరేకంగా పోతలేరు. మేము కోరుకునేది యాజ్ పర్ బాబాసాహెబ్ రాసినటువంటి దాన్ని కాన్స్టిట్యూషన్ ప్రకారం వెళ్ళాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ రోజు కూడా మేము అదే డిమాండ్ చేస్తున్నాం. మీరు కాన్స్టిట్యూషన్ ప్రకారం చట్ట ప్రకారం ఏదైతే చేయాలనుకుంటారో మాది పూర్తి మద్దతు ఉంటుంది. మీరు అవన్నీ పక్కకు పెట్టి ఒక వర్గాన్ని సపోర్ట్ చేయడానికి, ఒక వర్గం ఓట్లు మొత్తం వేసుకోవడానికి, ఇంకో విధంగా వాళ్ళని ప్రలోభాలకు చేయడానికి ఏదైతే చేస్తున్నారో మాల సంక్షేమ సంఘం దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నేను నా తోటి పనిచేసేటటువంటి శ్రీధర్ గారు అడిషనల్ డైరెక్టర్, మన సాజన్ గారు, ఇతర ఉద్యోగస్తులు ఇక్కడ రావడం జరిగింది. ఇది మా 10వ విజిట్. ఈ రోజు వరకు మేము 9 జిల్లాలలో కూడా జిల్లాలకు పోవటం, అక్కడ ఉన్నటువంటి క్లాస్ సంబంధించి రాష్ట్రకు సంబంధించిన వారితో మాట్లాడటం, వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ తీసుకోవటం, వాళ్ళ విషయాలు కూడా క్షుణ్ణంగా పూర్తిగా చెప్పే అవకాశం కూడా కలిగించాము. అదేవిధంగా ఈ రోజు కూడా మీరు ఈ కమిషన్ ఇక్కడ ఈ చిన్న మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక హాల్లో కూర్చోవడం జరుగుతుంది. అప్పుడు మీరు ఏ విషయాలైనా చెప్పదలుచుకుంటే క్షుణ్ణంగా పూర్తిగా ఎలాంటి హెసిటేషన్ లేకుండా, ఒత్తిడి లేకుండా మీరు ఫ్రీగా టోటల్ ఇండిపెండెన్స్ వచ్చి కమిషన్ ముందు మీరు ఏమైనా మీరు చెప్పదలుచుకున్నటువంటి విషయం సంపూర్ణంగా చెప్పుకోవచ్చు. కమిషన్ మీకు సంపూర్ణంగా అవకాశం కలిగిస్తుంది. ఇంతకుముందు కూడా చాలా డిసిప్లిన్ గా, చాలా డీసెంట్ అనేక విషయాలు వచ్చినటువంటి వ్యక్తులు, గ్రూపులలో కానీ ఇండివిజువల్ కానీ వ్యక్తిగతంగా వచ్చిన వాళ్ళు కూడా చాలా విషయాలు కూడా కమిషన్ తెలియజేయడం జరిగింది. వాళ్ళకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళకు కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. మీరు కూడా ఒకరి తర్వాత ఒకరు కానీ గ్రూప్లో కానీ వచ్చి మీరు ఏది చెప్పదలుచుకున్నా కూడా ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా మీరు వచ్చి కమిషన్ చెప్పవచ్చు. మీ కమిషన్ మీరు చెప్పిన విషయాలు అన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. అన్ని విషయాలు కూడా సంపూర్ణంగా పూర్తిగా అర్థం చేసుకుంటుంది. పూర్తిగా కూడా దాన్ని విచారణ చెప్పడం జరుగుతుంది. అంతా మొత్తం సంపూర్ణంగా అర్థం చేసుకున్న తర్వాతనే కమిషన్ గవర్నమెంట్ ప్రభుత్వానికి జరుగుతుంది. మరోసారి పేరు పేరున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.